మద్యం సేవించి వాహనాలను నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని వేములవాడ పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు స్పష్టం చేశారు. వేములవాడ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులతో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా పలు వాహనాలను నిలిపి తనిఖీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన 10 మందిపై చలాన్లు విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజు మాట్లాడుతూ ప్రజలు సురక్షిత ప్రయాణాన్ని ఆశ్రయించాలని, అనవసరంగా మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే అనవసరంగా కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని, వాహనాలు కూడా సీజ్ అవుతాయని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో శిక్ష మరియు జరిమానా కూడా విధించాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేకాకుండా ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. పట్టణంలో ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో చాలా వరకు మద్యం తాగడం వల్ల కానీ, లేదంటే చిన్నపిల్లలు మైనర్లు ఎవరైతే 18 సంవత్సరాలు తక్కువ ఉన్నారో వాళ్ళు నడపడం వల్ల, వాళ్ళకి డ్రైవింగ్ మీద అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు బండ్లు నడిపి రోడ్డు యొక్క సూచనలు, రోడ్డు యొక్క ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వలన ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దీనికోసం వేములవాడ పట్టణంలో ప్రతిరోజు మైనర్ డ్రైవింగ్ పైన మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ రోజు చేస్తున్నాము. ఈ గత 2 నెలలలో ఒక 500 మందిని పట్టుకోవడం జరిగింది. అందులో అందరికీ కోర్టులో హాజరుపరచడం జరిగింది. హాజరుపరిస్తే చాలా వరకు అందరికి ఫైన్లు, ముఖ్యంగా ఎవరైతే రెండోసారి మూడోసారి దొరికి ఉన్నారో వాళ్ళకు జైలు శిక్షలు కూడా విధించడం జరిగింది. సో మేము వేములవాడ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, వాహనాలు మాత్రం ఎప్పుడైతే తాగి నడపవద్దని, మరియు చిన్నపిల్లలకు ఇవ్వవద్దని, ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని, రాంగ్ సైడ్లో డ్రైవింగ్ చేయవద్దని కోరుచున్నాము. ముఖ్యంగా మన వేములవాడ పట్టణంలో కెమెరాలు ఆటోమేటిక్గా క్యాప్చర్ చేస్తాయి. మీ ఒక వెహికల్ని హెల్మెట్ లేకపోయినా, ట్రిపుల్ రైడింగ్ లేనా, రాంగ్ రూట్లో వచ్చినా ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసి చలాన్ అనేది జనరేట్ జరుగుతుంది. రోజు కూడా మన వేములవాడ పట్టణం జరుగుతుంది. సో అందరికీ ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే హెల్మెట్ ధరించి మరియు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరుచున్నాను.